ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 287వ పద్యం. నిరుపమ గుణజాల నిర్మలానందలోలా దురిత ఘన సమీరా దుష్టద్రైత్య ప్రహారా శరది మద విశోషా చారు సద్భక్త పోషా సరచిదళ నేత్ర సజ్జన స్తోత్ర పాత్ర. నిరుపమ సాటిలేని గుణముల జాల సమూహము కలవాడ, నిర్మల మలినము లేని ఆనందముతో లోల వర్తించువాడా, దురిత పాపములు అను ఘన మేఘములకు సమీర వాయు వంటివాడా, దుష్టమైన దైత్య రాక్షసులను ప్రహార సంహరించినవాడా, శరధి సముద్రుని మద గర్వమును విశోష మాపినవాడా, దారు చక్కటి సత్ మంచి భక్తులను పోషించువాడా, సరస్సులో పుట్టినదాని. అనగా ఇక్కడ పద్మము యొక్క దళ రేకులు అన్నమాట. దళ రేకుల వంటి నేత్ర కనులు కలవాడా, సత్ మంచి జనుల స్తోత్రములకు పాత్ర తగినవాడా. భావము. ఓ శ్రీరామచంద్ర ప్రభు, అనంతగుణ సాగర, నీవు నిర్మలానంద సాగరమున ఉలలాడుచుండువాడవు. వాయువు మేఘములను చెదరగొట్టినట్లు పాపాలను చెదరగొట్టువాడవు. క్రూరమైన రాక్షసులను ఎందరినో సంహరించిన వాడవు. సముద్రుని గర్వం సర్వం పరిహరించిన వాడవు. భక్తగోడిని చక్కగా పోషించువాడవు. కలువరేకుల వంటి కన్నులు కలవాడవు. సజ్జనులచే శుతింపబడు వాడవు. తర్వాత 288 వచనం. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేశన మంత్రి పుత్ర సహజ పాండిత్య పోతనామాచ ప్రణీతంబైన శ్రీ మహాభాగవత పురాణమునందు పరీక్షితు తోడ సుఖయోగి భాషించుటయు, భాగవత పురాణ వైభవమును ఖట్వాంగు మోక్ష ప్రకారమును ధారణాయోగ విషయంపైన మహావిష్ణుని శ్రీపాదాద్య పయంబుల సర్వలోకంబులు ఉన్నటువంటి జరంగును, సత్పురుష వృత్తియు, మోక్ష వ్యతిరిక్త సర్వకామ్య ఫల ప్రదదేవత భజన ప్రకారంబును, మోక్షప్రదుండు శ్రీహరి అనుటయును, హరిభజన విరహితులైన జనులకు హేతాపాదంబును సాయిరాం జనులకు హేతపాయితాపాదనంబును రాజప్రశ్నంబును సుఖయోగి శ్రీహరి స్తోత్రంబు చేయుటయు, వాసుదేవ ప్రసాదంబునం చతుర్ముఖుండు బ్రహ్మాధిపత్యము అడయుటయును, శ్రీహరి వలన బ్రహ్మ రుద్రాదిలోక ప్రపంచము పుట్టుటయు, శ్రీమన్నారాయణ దివ్య లీలావతార పరంపరా వైభవ వృత్తాంత సూచనంబును భాగవత వైభవమును పరిషత్తు సుఖయోగి అడిగిన ప్రపంచాది ప్రశ్నంబులను అందు శ్రీహరి ప్రధానకర్తయని తద్వృత్తాంతంబు చెప్పుటయు, భగవద్భక్తి వైభవమును బ్రహ్మ తపశ్చరణమునకు ప్రసన్నుడై హరి వైకుంఠ నగరంబు తోడ ప్రసన్నుడైనటువంటి స్తోత్రము చేసి తత్ప్రసాదంబునం తన్మహిమము వినుటయు, వాసుదేవుడు ఆనతిచ్చిన ప్రకారమున బ్రహ్మ నారదునికి భాగవత పురాణ ప్రధాన దశలక్షణములు ఉపన్యసించుటయు, నారాయణ వైభవమును జీవాది తత్వ సృష్టియు, శ్రీహరి నిత్య విభూత్యాది వర్ణమును, కల్ప ప్రకారాది సూచనమును, శౌనకుండు విదుర మైత్రేయ సంవాదము చెప్పమని సూతుడగుటయు అనేటువంటి కథలు గల ద్వితీయ స్కందము సంపూర్ణము. భావము. ఇది పరమేశ్వరుని దయ వలన పొందిన కవిత వైచిత్రి కలిగిన వాడు, కేసన మంత్రి కుమారుడు, సహజ సిద్ధంగా అప్పిన పాండిత్యము కలవాడైన పోతనామాచునిచే చక్కగా రచింపబడినది నెట్టి శుభకరమైన గొప్ప భాగవతమున పురాణమనందలి పరీక్షణ్ మహారాజు సుఖయోగి సంభాషించుట, భాగవత పురాణ వైభవము, ఖట్వాంగుడు మోక్షము పొందుట, ధారణాయోగమునికి సంబంధించినది విష్ణుమూర్తి పాదాది అవయవాల్లో సమస్త లోకాలు ఉన్న విధము, సత్పురుషుల నడవడికలు, మోక్ష వ్యతిరిక్తాలై కోరిన ఫలాలనిచ్చు ఇతర దేవతల భజన విశేషాలు,
మోక్షం ఇచ్చువాడు విష్ణువు అని చెప్పుట, విష్ణు భజన లేని వారు హేయత్వమును పొందుట, పరీక్షన్ మహారాజు ప్రశ్నించుట, సుఖయోగి శ్రీహరి స్తోత్రము చేయుట, వాయుదేవుని అనుగ్రహం వలన చతుర్ముఖ బ్రహ్మ అధికారము పొందుట, శ్రీ మహావిష్ణువు వలన బ్రహ్మ రుద్రుడు మొదలైన లౌకిక ప్రపంచాలు పుట్టుట, శ్రీమన్నారాయణుడు ఎత్తిన అవతారముల వైభవములు, భాగవత వైభవము, పరీక్షన్ మహారాజు సుఖయోగిని అడిగినట్టి ప్రపంచం మొదలైన ప్రశ్నలు, వాటిలో విష్ణుమూర్తి ప్రధానకర్తని చూపించుట, భగవద్భక్తి వైభవం, బ్రహ్మదేవుడు తపస్సుకు ప్రసన్నుడై విష్ణువు వైకుంఠంతో సహా ప్రత్యక్షం కాగా స్తోత్రం చేసి అతని అనుగ్రహం చేత అతని మహిమలను వినుట, విష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు నారదునికి భాగవత పురాణ దశ లక్షణాలను వివరించుట, నారాయణుని వైభవం, జీవతత్వాల సృష్టి, శ్రీ మహావిష్ణువు నిత్య విభూతి వర్ణనలు, కల్పముల వివరములు మొదలైన వాటిని చెప్పుట, శౌనకుడు విదుర మైత్రేయ సంవాదం చెప్పమని సూతిని అడుగుట అనేటువంటి కథలు కలిగినటువంటి ద్వితీయ స్కందము సంపూర్ణమైనది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం 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 శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.